ఫ్యామిలీ స్టార్ ఈ సినిమా తెరకెక్కించిన పరశురామ్ గారు ఆల్రెడీ గీతా గోవింద్తో ఫస్ట్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేరింది. అలాగే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీ గురించి ఈరోజు రివ్యూని టాపిక్ చెప్పుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తగా చూసింటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా టాపిక్లో వెళ్ళిపోదాం. ఫ్యామిలీ స్టార్ ఈ మూవీకి వెళ్ళిన తర్వాత 20 నిమిషాలు ఆ మూవీ చూసిన తర్వాత నాకు సగం మధ్యలోనే వచ్చేసాను బయటికి. మళ్ళీ వెళ్ళాను, ఎందుకంటే ఈ సినిమా చూసి మీకు రివ్యూ చేయాలా, ఆ సినిమా బాగుందా పర్లేదని. ఈ సినిమా చూసి పక్కన పెట్టేస్తే విజయ్ దేవరకొండ గురించి చెప్పాలంటే ఓవర్ యాక్షన్. ఓకేనా ఫ్రెండ్స్, ఓవర్ యాక్షన్ అంటే నేనే తోపు నేనే కింగు అన్నట్టు అట్ట చేసుకుంటాడు. ఓవర్ యాక్షన్ ఒకటి ఉంటుంది. ఆల్రెడీ లైగర్ కూడా సేమ్ అట్నే ఇచ్చాడు. బాగా డిజాస్టర్ అయిపోయింది అది. లైగర్ అయితే ఓవర్ యాక్షన్ పెట్టుకున్నాడు. సేమ్ దీంట్లో కూడా అంతే ఉంది. చేస్తే మేము గెలిచేసి వెళ్ళిపోతాం కూడా. చూశారు కదా ఫ్రెండ్స్, ఓవర్ యాక్షన్కి ఓవర్ యాక్షన్ ఉన్నట్టుంది. అలాగే ఈ సినిమాలో చూస్తే అసలు రొటీన్ స్టోరీ గీతాకు ఏందో దీంట్లో మార్చింటే ఉంది. అసలు ఏం లేదు, ల్యాగ్ ఎక్కువ ఉంది దీంట్లో. మా డైరెక్టర్ పరశురామ్ గారు ఎలా తీసుకున్నారో స్టోరీ కానీ అంతా ఏదో ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను, కానీ మూవీ ఇంత వరస్ట్గా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. విజయ్ దేవరకొండ అయితే ఇంకా హీరోయిన్ అయితే వేరే వేస్ట్. ఏదో ఆ డబ్బుల కోసం చేసే పని అంతా కకృతి పని అంత దీంట్లో ఉంటుంది స్టోరీ. అంత డబ్బుల గురించి స్టోరీ. మా ఇంట్లో బాగాలేదు, మీ ఇంట్లో బాగాలేదు, మాకు డబ్బులుగా అవసరం, ఇంట్లో ఒక ఈఎంఐలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇదే స్టోరీ. ఇది నమ్మంది. ఇంకా సాంగ్స్ అయితే అది బుర్ర వేస్ట్. లాస్ట్న వీళ్ళిద్దరూ ఉంటుంది, లిప్ కిస్ ఉంటుంది చూడ, అది బొర్రస్ట్ అంటే బొర్రస్ట్. అది ఫ్యామిలీనా లేదంటే ఇంకా ఇది ఎందుకు చెప్పకూడదు ఫ్రెండ్స్. మీకైతే మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఇది అటు ఉంటుంది పరిస్థితి విజయ్ దేవరకొండ సినిమా అంటే. అలాగే హీరోయిన్ చూసుకుంటే కొన్న ఇంటర్వ్యూకి వచ్చి సుధీర్ అన్న అంటదంట. మీరు కూడా చూడండి ఒకసారి. సుధీర్ అన్న చూసారు కదా ఫ్రెండ్స్, ఓవర్ యాక్షన్. హీరోయిన్ కూడా ఓవర్ యాక్షన్. మా స్టూడియోలు సుధీర్ అన్న నుంచి అన్న అనగానే ఇబ్బంది లేదు, మా దానికి బిల్డప్లు నువ్వే పతిర్వత అన్నట్టుంది. సర్లే సినిమానే బాగుందంటే అది లేదు, దాంట్లో లిప్ కీసులు అది మాటకి ముద్దు, మాటకి వెనక ముద్దు. అసలు సినిమానా ఎంతకు మీరు తీసింది. ఇంకా దిల్ రాజు ఎలా ఒప్పుకున్నాడో నాకేం అర్థం కాలేదు. మంచి సినిమాలు తీసుకుంటారు అనుకుంటే ఇట్లా దరిద్రమైన సినిమాలు కూడా తీసుకుంటానని ఇప్పుడే తెలిసింది. అయితే నా సుధీర్ అన్న ఇబ్బంది, మా అన్నని ఎంత కామెంట్ చేసేంత మీకు లేదు. ఆల్రెడీ సుధీర్ అన్న యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అది డ్యాన్స్ అయినా, కామెడీ అయినా, మ్యాజిక్ అయినా, ఏదైనా కానీ అది నెక్స్ట్ తర్వాతే, ఎవరి తర్వాత నేనని. మన దిల్ రాజు అన్న మొహమాట ఏమి ఉండదు, డబ్బులు దండిగానే ఉంది, ముందే ఒప్పుకున్నాడు. డీజే టిల్లు ఫ్యామిలీ స్టార్ రెండు. డీజే టిల్లు మాత్రం 100 కోర్స్ దాటింది, ఫ్యామిలీ స్టార్ ఎత్తిపోయింది. ముందే చెప్పుకున్నారు, ఒకటి గెలవాలంటే ఒకటి ఓడిపోవాలా. డీజే టిల్లు గెలిచింది, మీది ఓడిపోయింది, మీరే ఒప్పుకున్నారు. ఒకసారి వీడియో చూడండి మీరు కూడా. అయితే వాళ్ళన్నా గెలవాలి, మనమన్నా గెలవాలి. అంటే ఒకరు ఓడిపోవాలి కదా, ఒకరే గెలుస్తారు, మనం త్యాగం చేద్దాం. చూసారు కదా, మొత్తానికైతే ఫ్యామిలీ స్టార్ క్లోజ్ అయిపోయినట్టే. ఉగాదికి మన డీజే టిల్లే విన్నర్ అయ్యాడు. మిగతా ఫ్యామిలీ స్టార్ అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అది.